ओम भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्रः स्थिरैरङ्गैः सुष्ठुवागं स्वस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इंद्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। हरि ओम। హరి ఓం గురువు గారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అద్వైత అధ్యయన భారతి గురువులందరికీ పాదాభివందనములు, సభ్యులందరికీ అభివాదములు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్ దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మనందరి చేత ప్రశ్నోపనిషత్తు అధ్యయనం చేయించుతున్న గురువులు శ్రీ రాచకొండ శర్మ గురువు గారికి నమస్సుమాంజలి. ఇప్పుడు ప్రశ్నోపనిషత్తు రెండవ ప్రశ్నకు సమీక్ష చేయుటకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రశ్నోపనిషత్తులో ఆ పేరుకు తగ్గట్టు 6 ప్రశ్నలు ఉన్నాయి. బ్రహ్మయే పరమ లక్ష్యముగా గలవారు, అపర బ్రహ్మను ఉపాసించుటయందు నిష్ట గలవారు అగు 6 శిష్యులు పిప్పలాద మహర్షిని వద్దకు సమీపించి ఈయన నిశ్చయముగా బ్రహ్మను సర్వము బోధించగలరని తలంచి గురువైన పిప్పలాద మహర్షిని వినయముతో నమస్కరించిరి. ఇందులో గల 6 ప్రశ్నలలో రెండవ ప్రశ్నను విదర్భ దేశానికి చెందిన భార్గవుడను శిష్యుడు ఈ విధముగా ప్రశ్నించాడు. ఈ రెండవ ప్రశ్న సమీక్షకు ముందు ప్రథమ ప్రశ్నలో సృష్టి ప్రకరణం గురించి చదివాం. అంతా ప్రజాపతి అని, ప్రాణం ప్రజాపతి, అన్నం ప్రజాపతి, లోక సృష్టి, కాల సృష్టి ఇవన్నీ కూడా ప్రజాపతియే. శుక్ల కృష్ణ గతుల గురించి తెలియజేయబడింది. అయితే ప్రాణికోటి ఎలా సృష్టించబడుతున్నది అన్న ప్రశ్నకు ప్రాణికోటి ప్రజాపతి నుండి సృష్టించబడుతోంది అన్నది సమాధానం. ద్వితీయ ప్రశ్న ప్రాణస్థుతి గురించి చెప్పబడుతోంది. ఇప్పుడు ద్వితీయ ప్రశ్నలో మొదటి మంత్రం అదహైనం భార్గవో వైదర్భిః ప్రపచ్చ భగవన్ తచ్చేవ దేవాః ప్రజాం విధారయంతే కతర ఏతత్ ప్రకాశయంతే కః పునరేషాం వరిష్ఠ ఇతి. ఈ మంత్రంలో అనుబంధం ఉన్న 3 ప్రశ్నలను కలిపి ఒక ప్రశ్నగా, ఒక మంత్రంగా చెప్పారు. విదర్భ దేశమునకు చెందిన భార్గవుడు గురువుకు పిప్పలాద మహర్షిని సమీపించి ఇట్లా అడిగానట. ఓ పూజనీయ, శరీర రూపంలో ఉన్న ప్రాణిని ఎంతమంది దేవతలు విశేషంగా నిలబెట్టుతున్నారు? హూ ఈస్ గివింగ్ ఎనటామికల్ స్ట్రక్చర్? ఎవరు ఈ శరీరమును ప్రకాశింపజేస్తున్నారు? అనగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, వాటి ఫంక్షనాలిటీ గురించి. ఎవరు శ్రేష్ఠులు అని అడిగాను. అనగా ఇంద్రియ రూపంలో ఉన్న ఈ దేవతలలో శ్రేష్ఠులు ఎవరు అని ప్రశ్నించాను. రెండవ మంత్రం తస్మై సహోవాచాకాశో హవా ఏష దేవో వాయురాగ్నిరాపః పృథివీ వాంమనశ్చక్షుస్తోత్రం చ తే ప్రకాశాభివదంతి వయమే తద్భాణం
అవష్టభ్య విధారయామః. ఆ భార్గవుని కొరకు పిప్పలాదుని ఇట్లు పలికినట: ఈ దేవుడు నిశ్చయముగా ఆకాశము, వాయువు, అగ్ని, నీరు మరియు పృథివి అను పంచభూతములు, వాక్కు మొదలగు కర్మేంద్రియములు, మనసుతో 4 అంతఃకరణములు, చూపు వినికిడి గల పంచ జ్ఞానేంద్రియములకు సంకేతములు. ఇవన్నీ కలిపి మేమే ఈ శరీరమును ముక్కలు కాకుండా పట్టి నిలబడుతున్నాం అని. అనగా 3 5 అంటే 15 ప్లస్ 4 19 దేవతలు తమ మహిమను ప్రకాశింపజేసి ఒక్కొక్కరు గర్వంతో పోటీపడి చెప్పుకుంటున్నాయి. నా ఒక్కని చేతనే ఈ దేహము, ఇంద్రియములు, సముదాయమును నిలబెట్టుతున్నామని ప్రతి ఒక్క దేవత అభిప్రాయం. 3వ మంత్రం. తాన్ వరిష్ట ప్రాణ ఉవాచ మామోహ మాపత్యదాహమేవైత మామోహమాపత్యదాహమేవైత తన్ పంచధా ఆత్మానం ప్రవిభజ్యైతబాణం అవస్త్రభ్య విధారయామీతి తే శ్రద్ధదానా బభూవుః. ఈ విధముగా అభిమానమును కలిగి, అనగా ఈ శరీరం మేమే అని నిలబెడుతున్నాము అనే ఇంద్రియములను ఉద్దేశించి అందరిలోనూ గొప్పవాడైన ముఖ్యమైన ప్రాణము ఈ విధముగా పలికింది: మీరు వ్యామోహమును పొందకండి. నేనే నన్ను 5 ప్రకారములుగా విడదీసుకొని, అంటే నాకు నేను ప్రాణోపాన వ్యానోదాన సమానములు అనే 5గా ప్రాణ వ్యాపారముల భేదములు చేసుకొని శరీరమును నిలబెట్టుతున్నాను అని పలికాను. కానీ ఇంద్రియ దేవతలు నమ్మలేకుండా. 4వ మంత్రం. సోభిమానా ఊర్ధ్వముక్రమత ఇవ తస్మిన్నుత్క్రామత్యేతరే సర్వ ఏవోత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్టమానే సర్వ ఏవ ప్రతిష్టంతే తద్యథా మక్షికా మధుకర రాజా ముత్క్రామంతం సర్వా ఏవోత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్టమానే సర్వా ఏవ ప్రతిష్టంత ఏవం వాగ్మనశ్చక్షుస్తోత్రం చ తే ప్రీతాః ప్రాణం స్తున్వంతి. ఆ ముఖ్య ప్రాణం అభిమానంతో పైకి లేచినదా అయినట్లు చేసింది. ప్రాణం నిష్క్రమిస్తుంటే తక్కిన సకల ఇంద్రియములు నిష్క్రమించుతుండే. ప్రాణం స్థిరంగా నిలిచి ఉండగా ఇంద్రియములు స్థిమితపడి స్థిరముగా నిలిచి ఉండేను. అది ఎలాగంటే, పైకి ఎగురుతున్న తేనెటీగల రాజును అనుసరించి తేనెటీగలు పైకి ఎగురుతాయి. ఆ రాజు స్థిరంగా ఉంటే వెంటనున్న తేనెటీగలు స్థిరంగా ఉండిపోతాయి. ఇదే విధంగా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సుతో 4 అంతఃకరణములు మరియు పంచభూతములు కలుపుకొని, పంచభూతములు ఇంద్రియములు పంచభూతాలతో నిర్మితమైనవి కాబట్టి పంచభూతాలను కూడా కలుపుకొని అన్నీ కూడా ముఖ్య ప్రాణం శ్రేష్టమైనదని అర్థం చేసుకుని ప్రీతి చెందినవై ముఖ్య ప్రాణాన్ని స్తుతించాయి. 5వ మంత్రం. ఏషో అగ్నిస్తవపత్యేష సూర్య ఏష పర్జన్యో మఘవానేష వాయురేష పృథివీరయిర్దేవ సదసత్యామృతం చ యత్. ఈ ద్వితీయ ప్రశ్నలో ఉన్న 13 మంత్రములలో 4 మంత్రములు కథ చెప్పడంతో ముగిసినవి. మిగిలిన 5వ మంత్రం నుండి, అనగా ఈ మంత్రం నుండి 12వ మంత్రం వరకు ప్రాణస్థుతి లేక ప్రాణోపాసన. 13వ మంత్రము శరణాగతి. ఈ ముఖ్య ప్రాణం 2 విధములు వ్యష్టిగాను సమిష్టిగాను. వ్యష్టిలో ప్రాణము, సమిష్టిలో ప్రాణమే హిరణ్య గర్భ బ్రహ్మ. ఈ ప్రాణం అనగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి. ప్రాణము రయి అనే ద్రవ్యశక్తి మీద పనిచేస్తే
కాలంతో కలిపి ఈ సృష్టి జరుగుతోంది. వ్యష్టిలో సకల ఇంద్రియములు మనసుతో సహా శక్తినిచ్చేది ప్రాణం. వ్యష్టిలో 19 ఇంద్రియాలకు సమిష్టిలో అధిదేవతలు ఉన్నారు. వారందరికీ శక్తి ఈ ప్రాణమే. అదే హిరణ్య గర్భ బ్రహ్మయే. వ్యష్టిలో ప్రాణ వ్యాన ఉదాన సమానమును 5 విధములుగా ఏర్పడి ప్రాణం పనిచేస్తోంది. ఈ ప్రాణమే సమిష్టిలో అగ్ని అయి మండుతున్నది, సూర్యుడై ప్రకాశిస్తోంది, మేఘమై వర్షిస్తోంది, ఇంద్రుడై బలమును సంపదలను ఇస్తోంది, రాక్షస స్వభావాలను హింసింపజూస్తోంది. ఈ ప్రాణమే ఆవహము, ప్రవహము, సంవహము అను వేదములతో వాయువు ఉండి సర్వ ప్రాణులకు ఆధారభూతమవుతుంది. ఇందులో ఆవహము అనగా ఆకాశములో అంతటా ఉన్నటువంటి గాలి, ప్రవాహము అనగా ఎదురు గాలి, మరియు సంవహము అనగా సున్నితమైన గాలి. ఈ ప్రాణమే పృథివీ మరియు అన్నం లేక చంద్రుడు. ఏది స్థూలము అనగా మూర్తంగాను, ఏది సూక్ష్మము అనగా అమూర్తంగాను, అనగా ఈ పైన చెప్పినవన్నీ మూర్తములు అంతయు ఈ సమిష్టి ప్రాణదేవతయే. ఇదే అమృతమై దేవతల స్థితికి కారణమవుతున్నది. 6వ మంత్రం. హరా ఇవ రథనాభో ప్రాణ్యే సర్వం ప్రతిష్ఠితం రుచో యుజంషి సామాన్య యజ్ఞ క్షత్రం బ్రహ్మచ. రథచక్రపు టాకులు రథచక్రపు తూము అనగా సెంట్రల్ హబ్ లో గుర్చబడినట్ల సర్వము, రుక్కులు, యజుర్ మంత్రములు, సామలు, యజ్ఞము, క్షత్రి అనగా క్రియాశక్తి, మరియు ప్రాణము మరియు బ్రాహ్మణము అనగా జ్ఞానశక్తి సమిష్టి ప్రాణమునందు అనగా హిరణ్య గర్భ బ్రహ్మయందు ప్రతిష్ఠితమై స్థిరముగా నెలకొని ఉన్నది. ఇంద్రియ దేవతలు సమిష్టి ప్రాణశక్తిని సృష్టిస్తున్నది. ఇది ప్రాణోపాసనకు నాంది. ప్రాణశక్తి జగత్తునకు ప్రాథమిక శక్తి. 7వ మంత్రం. ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే తుభ్యం ప్రాణ ప్రజాస్త్రిమా బలిం హారంతి యః ప్రాణై ప్రతిష్ఠతి. ఓ ప్రాణమా, నీవే ప్రజాపతి, నీవే గర్భమునందు కదులుచున్నావు. తల్లిదండ్రులు ప్రతిరూపంగా పుట్టేది నువ్వే. ఓ ప్రాణమా, ఈ ఇంద్రియములన్నీ నీ కొరకు పూజాధికములను కానుకలను సమర్పిస్తుంటారు. సకల ప్రాణులలోనూ మరియు ఇంద్రియములలోనూ నెలకొని ఉన్నది నీవే. జడములైన ఇంద్రియములు స్తుతించాయంటే మనం అటువంటి ప్రాణోపాసన చేయాలి. అన్ని సమయాల్లో ఆ సకల ప్రాణ శక్తికి రూపమైన ప్రాణాన్ని మనసునందు భావన చేస్తూ సర్వాత్మ భావంతో ఉండడమే ప్రాణోపాసన. ఇతర ప్రాణులకు తెలుసో తెలియక మనసా వాచా కర్మణ హింస చేయకుండా ఉండడమే ప్రాణోపాసన. 8వ మంత్రం. దేవానామసి వహ్నితమః పితॄణాం ప్రథమాస్వధ ఋషీణాం చరితం సత్యమధర్వాంగిరస ఆమసి. ఓ ప్రజాపతి, నీవు దేవతలకు హవిస్సులను చక్కగా సక్రమంగా అందజేయవాడు. యజ్ఞానులు అగ్ని దేవత నువ్వే. శ్రద్ధతో ఏ దేవత కోసం పూజ చేస్తే ఆ దేవతకు పూజను చేరవేస్తావు. పితృదేవతలకు ప్రథమ ఆహారం అనగా అన్నమును ముందుగా సమర్పించువాడవు. వీనినే స్వధ అని అంటారు. అధర్వాంగీరస పురుషుల యొక్క సత్యమైన చరిత్రము నీవే. అనగా అంగియకు ప్రాణమునకు కన్ను మొదలుగునవి ఇంద్రియములు ప్రాణమునకు కన్ను మొదలుగునవి ఇంద్రియములు అంగములై ఆ అంగి యొక్క సారమును అగుతున్నవి. అవే స్థిరముగా ఉండేవి. వీనిని అధర్వములను. ఇంద్రియములను ఉపప్రాణములని అంటారు. కంటి చూపు బాగా ఉండాలంటే కంటి కణములన్నీ
అన్నిటికీ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు చక్కగా అందవలను. ఈ 5 జ్ఞానేంద్రియములను అధర్వములని, 5 కర్మేంద్రియములను అంగీరసములని అంటారు. ఇంద్రియములను నిలబెట్టుట, ఇంద్రియ వ్యాపారములు చేయు సఫలమైన చేష్ట నీవే. తొమ్మిదో మాసం. ఇంద్రస్త్వం ప్రాణతేజస రుద్రోపి పరిరక్షిత త్వమంతరిక్షే చరసి సూర్యస్త్వం జ్యోతిషాం పతి. ఓ ప్రాణమా, నీవు ఇంద్రుడివి, తేజస్సుతే రుద్రుడవు, సర్వమును రక్షించు స్థితికారకుడవు అనగా విష్ణుదేవుడు. నీవే అంతరిక్షంలో సంచరించే వాయుదేవుడవు. నీవే జ్యోతిర్మండలములకు ప్రభువు అయిన సూర్యదేవుడు. ఇది అధిదైవికముగా చేయు సమిష్టి ఉపాసన. 10వ మంత్రం. యదా త్వమభివర్షస్య ధేమాః ప్రాణతే ప్రజాః ఆనందరూపాస్తిష్టంతి కామాయాన్నం భవిష్యతీతి. ఓ ప్రాణమా, ఎప్పుడు నీవే మేఘమై చక్కగా నీటిని వర్షిస్తున్నావో అప్పుడు ఈ ప్రజలందరూ కోరినంత మేరకు అన్నం లభ్యమవుతుందని ఎంతో ఆనందమును పొంది సంతోషంగా ఉంది. అన్నమనగా సౌకర్యములు, సకల సౌకర్యములు ఉపలబ్ధం అవుతున్నాయి అంటే ఈశ్వరుడే కారకుడు. ఈశ్వరుడు కర్మ ఫల ప్రదాత. 11వ మంత్రం. వ్రాత్యస్త్వం ప్రాణైకర్షిరత్త విశ్వస్య సత్పతి వయమాజ్యస్య ధాతారః పితా త్వం మాతరిశ్వనః. ఓ ప్రాణమా, ఏ సంస్కారములు అవసరము లేని వాడవు. నీవు నిత్య శుద్ధ స్వరూపుడవు. నీవు ఏకర్షివి, అగ్నివై భోక్తవవుతున్నావు. సకలములైన హవిస్సులను భక్షించేవాడు. సద్రూపమైన జగత్తు సర్వమునకు ప్రభుడువు నీవే. మేము నీకే మొదట హవిస్సును ఇచ్చేవారు. నీవు మాకు తండ్రి. ఇందులో 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. అవి కొంచెం ఎలాబరేట్ చేసుకుందామని. ప్రాచ్య అంటే అంటరానివాడు, సంస్కారములు లేనివాడు. ఇది సామాన్యార్థం. హిరణ్య గర్భ బ్రహ్మ మొదట నిరాకార బ్రహ్మం నుండి రూపుదిద్దుకున్న ప్రథముడు. అందువల్ల నిత్య శుద్ధ స్వరూపుడు. ఏకర్షి అనగా అగ్నికి అధర్వణ వేదంలో ఈ పేరు. ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని అనేవి అగ్నికి యజుర్వేదంలోని పేరు. ఏకర్షి అనగా ఒక్కడే అయిన ఋషి, భోక్త. విశ్వస్య సత్పతి అనగా విశ్వానికి అధికారి, పాలకుడు. 12వ మంత్రం. యాతే తనూర్వాచి ప్రతిష్ఠితా, యాతే తనూర్వాచి ప్రతిష్ఠితా, యా శ్రోత్రే యా చ చక్షుషి యా చ మనసి సంతతా శివాం తాం కురు మోక్షమే. ఓ ప్రాణమా, ఏ నిరూపము వాంగ్రేంద్రియమునందు వ్యక్తమై పలుకుట అనునవి చేస్తున్నాయో, ఏదైతే వినికిడి యందు, ఏదైతే చూపునందు మరియు మనస్సునందు నిరంతరంగా వ్యాపించి ప్రతిష్ఠితమై ఉన్నదో ఆ రూపమును మంగళకరముగా చేయండి. అనగా మమ్మల్ని విడిచి పైకి నిష్క్రమించవద్దు. నిష్క్రమించుట అనగా ఈ ఇంద్రియ దేవతలను అమంగళముగా చేయవద్దు అని అర్థం. 13వ మంత్రం. ప్రాణస్యేద్యం వసే సర్వం త్రిదివే యత్ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాం చ విదేహి న ఇతి.
ఓ ప్రాణరూపమైన ఈశ్వర, ఇక్కడ ఈ లోకంలో ఉన్నది ఈ సర్వము స్వర్గలోకమునందు ఏదైతే నిలిచి ఉన్నదో ఇదంతా నీ యొక్క వశమునందు ఉన్నది. తల్లి తన సంతానములను రక్షించే విధముగా మమ్మల్ని నీవు సర్వదా రక్షించము. సకల సంపదలను అనగా క్రియాశక్తి, సంకల్ప శక్తి మరియు ప్రజ్ఞాన అనగా విజ్ఞాన శక్తిని అన్నీ మాకు వెలిగించు అని ఇంద్రియములు అన్ని శరణాగతితో ప్రార్థించినవి. ఇంద్రియములన్నీ స్తుతించినవి అనగా మనం కూడా ఆ ప్రాణమును ఆర్ద్రతతో స్తుతించవలను. ఈ విధంగా ప్రజాపతి యొక్క మహిమ ప్రకటితమైనది. ఈ విధంగా ప్రజాపతి యొక్క మహిమ ప్రకటితమైనది. ప్రజాపతియే సర్వమునకు ఆత్మ కనుక ప్రాణరూపుడుకు ప్రజాపతియే భోక్త అని నిర్ధారితమైనది. దీనితో రెండవ ప్రశ్న ముగిసినది. పై నా ఈ సమీక్షలో నేను చెప్పిన తప్పులను మన్నించి సరిదిద్దగలరని గురువులు శ్రీ రాచకొండ శర్మ గురువు గారికి నా విన్నపము. ధన్యవాదాలు. స్వస్తి.